Hi friends, welcome to Shiva tutorial. Friends, RRB exams లో రీజనింగ్ సంబంధించిన ప్యాటర్న్ అనేది 90% అనేది చేంజ్ అయింది. ఒక 10% మాత్రమే అడిగిన మోడల్స్ అడగడం జరుగుతుంది, కానీ 90% కొత్త మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ చూస్తే మొత్తము 107 క్వశ్చన్స్ ఉన్నాయి. 107 క్వశ్చన్స్లో ఈ 107 క్వశ్చన్స్లో నుంచి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని అంటే ఈ 107లో ఓన్లీ 9 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 9 మోడల్స్నే ఈ 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 9 మోడల్స్ ద్వారానే 107 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో కొన్ని కొత్త మోడల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా ఆ 2024లో రాసిన 25లో రాసిన పేపర్ విద్యార్థులకు అంటే యాస్పిరెంట్స్కి ఈ విషయం చాలా మందికి తెలుసు. కొన్ని కొత్త మోడల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్యాలెండర్ కానీ క్లాక్ కానీ మ్యాక్సిమం ఇవ్వట్లేదు. అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో ఈ 9 మోడల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. అదేవిధంగా లాస్ట్లో ఒక ఛాలెంజ్ లాంటిది ఒకటి ఇస్తాను నేను. ఏంటిదని అంటే 10 క్వశ్చన్స్ అనేవి, ఈ 10 క్వశ్చన్స్ అనేవి 90 సెకండ్స్లో, ఓన్లీ 90 సెకండ్స్లో చేస్తున్నారా చేయలేకపోతున్నారా అంటే నేను ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 క్వశ్చన్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక టైమర్ పెట్టుకోండి. ఒకవేళ కుదిరితే 60 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. మరి ఈ 10 క్వశ్చన్స్ 60 సెకండ్స్లో చేయవచ్చా అంటే ఉంది, పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా లేకపోతే 90 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ మొత్తం అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ టైప్ ఏ విధంగా ఉందో, ఫస్ట్ టైప్ ఏం క్వశ్చన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. టైప్ 1లో ఈట్ మోర్ ఫ్రూట్స్ అనే దాన్ని ఈ విధంగా ఎల్ఓ టీకే జేఓగా రాస్తే, ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అనేదాన్ని జేఓ బీకే ఎంబీగా రాస్తే ఫ్రూట్స్ యొక్క కోడ్ ఎంత, ఫ్రూట్స్ యొక్క కోడ్ ఏమిటి, ఓకేనా? దీన్ని మామూలుగా చాలా మందికి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేసే ఉంటారు. కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం ద్వారా వితౌట్ పెన్ను పెట్టడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలానో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈట్ మోర్ ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఈ 2 పదాలలో కూడా మనకి కామన్ గా ఉన్న పదం ఏంటిదంటే ఫ్రూట్స్. ఏ పదం కామన్ గా ఉంది? ఫ్రూట్స్ అనే పదం కామన్ గా ఉంది. ఇది పదానికి సంబంధించినది. ఇప్పుడు చైనీస్ కోడ్ లాంగ్వేజ్ అంటే మనకి ఈ కోడెడ్ చూద్దాం. ఈ కోడెడ్ లో ఇక్కడ ఎల్ఓ టీకే జేఓ బీకే ఎంబి, మరి వీటిని మనం కన్సిడర్ చేస్తే వీటిలో మనకు కామన్ గా ఉన్నది ఏంటిది? జేఓ. ఏంటిది? జేఓ. అంటే ఫ్రూట్స్ యొక్క కోడ్ ఏమవుతుంది? జేఓ. ఓకే, ఫ్రూట్స్ యొక్క కోడ్ జేఓ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ అడిగారు, ప్రతి షిఫ్ట్ లో మాక్సిమం అడిగారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఈట్ మోర్ ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఈ రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటిది? ఫ్రూట్సే. మరి మీ యొక్క పదాల్లో కూడా ఎల్ఓ టీకే జేఓ బీకే ఎంబేలో కూడా మనకు కామన్ గా ఉన్నది ఏంటంటే జేఓ. కాబట్టి ఫ్రూట్స్ యొక్క కోడ్ ఏమవుతుంది? జేఓ అవుతుంది. ఇది టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా? టైప్ 1కి సంబంధించింది. ఇప్పుడు టైప్ 2 గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. టైప్ 2ని మనం చూసుకుంటే GLAM అనే దాన్ని
8943గా, LAMP అనే దాన్ని 9847గా రాస్తే P యొక్క కోడ్ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ముందుగా చెక్ చేయాల్సింది ఇక్కడ ఉన్న వర్డ్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్ సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క నెంబర్ అనేది ఒక్కొక్క డిజిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వితౌట్ పెన్ పెట్టడానికి ట్రై చేద్దాము. ట్రై చేయండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 5 సెకండ్స్ లో చేయండి. 5 సెకండ్సే, ఓన్లీ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పట్టకూడదు. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ GLAM LAMP దీనికి సంబంధించిన కోడ్స్ ఇవి. అయితే ఏ కోడ్ అడుగుతున్నాడో రాయండి. ఏ కోడ్ అది? P యొక్క కోడ్. ఈ P కి సంబంధించి P యొక్క కోడ్ కి సంబంధించి మనం P ఎక్కడుందో ఆ నెంబర్ని ఆ వర్డ్ ని చూడండి. P ఎక్కడుంది? ఓన్లీ ఇక్కడే ఉంది. ఈ లెటర్ లో అంటే ఈ వర్డ్ లో ఉన్న నెంబర్స్ ని డిజిట్స్ ని మనం రాసుకుంటే ఏ లెటర్ కావాలి? P కావాలి. మరి P కావాలి, దానికి సంబంధించిన నెంబర్స్ డిజిట్స్ ఏమేంటి? 9, 8, 4 మరియు 7. ఓకే, మరి ఈ P అనేది ఇక్కడ మాత్రమే ఉందా, ఇక్కడ కూడా ఉందా? అంటే ఫస్ట్ పదంలో ఉందా లేకపోతే సెకండ్ పదంలో మాత్రమే ఉందా మనం గమనించాలి. ఇక్కడ P ని మనం కన్సిడర్ చేసుకుంటే ఓన్లీ సెకండ్ పదంలో మాత్రమే ఉంది, అంటే సెకండ్ వర్డ్ లో మాత్రమే ఉంది. మరి ఈ సెకండ్ పదంలో ఉన్నది కేవలం సపరేట్ గా ఉంది కాబట్టి వీటిల్లో కూడా సపరేట్ దాన్ని మనము కన్సిడర్ చేయాలి. మరి ఇక్కడ సపరేట్ గా ఉన్న ఏంటో చూస్తే మనకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అనేది ఆన్సర్ కాదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 మన ఆన్సర్ కాదు. మరి 4 ఉంది, 4 ఉంది, 4 కూడా కాదు. మరి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. అయితే ఈ P అనేది దీంట్లో లేదు కాబట్టి దీని గురించి మీకు అనవసరం. ఈ P అనేది ఈ మొదటి పదంలో లేదు. మరి మొదటి పదంలో లేనప్పుడు ఇక్కడ 3 ఉండని 8 ఉండని ఎంతైనా ఉండని ఇది మనకు సంబంధం లేదు. ఈ P అనేది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 7 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, 7 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూడగానే పెట్టేయచ్చు. మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, పెన్ అనేది అవసరం ఉండదు. ఓకేనా? టైప్ 3 క్వశ్చన్ ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. టైప్ 3 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఇచ్చారంటే టైప్ 2లో ఇవి ఇచ్చి దీంట్లో ఒక P లెటర్ కానీ L లెటర్ కానీ S అని ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడనంటే మనకి 2059 అనేది WSLP అయితే 0562 అనేది SLIP అయితే 6 యొక్క కోడ్ ఎంత? 6 యొక్క కోడ్ ఎంత? ఇప్పటి వరకు P అడిగాడు కదా, ఇప్పుడు 6 యొక్క కోడ్ ఎంత? ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ 6 అనేది సపరేట్ గా ఉందా లేకపోతే ఈ రెండు వాటిల్లో ఉందా అనేది మీరు చెక్ చేయాలి. 6 అనేది ఇక్కడ సపరేట్ గా ఉంది కాబట్టి ఈ లెటర్ లో కూడా సపరేట్ గా ఉండాలి. S ఉంది కామన్ గా ఉండొద్దు కదా, L ఉంది ఉండొద్దు. ఇక్కడ P ఉంది. ఇక్కడ మరి 6 అనేది సపరేట్ గా ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే I అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది కదా? చూడండి, 6 యొక్క కోడ్ అడిగాడు, 6 ని కన్సిడర్ చేశాను. 6 ని కన్సిడర్ చేసేటప్పుడు ఈ 6 అనేది రెండు వాటిలో ఉందా లేదా చెక్ చేశాను. ఈ 6 అనేది కేవలం ఈ దీంట్లో మాత్రమే ఉంది, సెకండ్ సిరీస్ లో మాత్రమే ఉంది. ఈ సెకండ్ సిరీస్ లో మాత్రమే ఉంది కాబట్టి ఈ రెండు పదాల్లో కూడా ఇది I అనేది ఈ సెకండ్ పదంలో మాత్రమే ఉంది కాబట్టి 6 యొక్క కోడ్ ఎంత అంటే I. 6 యొక్క కోడ్ ఎంత? I. ఓకేనా? టైప్ 4 ఎలానో చూద్దాం. నెక్స్ట్ టైప్ 4 ని మనం తీసుకుంటే NXCH అనే పదాన్ని QZFJ గా రాశారు. EULA అనే పదాన్ని HWOC గా రాస్తే ZIKR అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈ టైపు ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అని అంటే వీటికి సంబంధించిన నెంబర్స్ రాయండి. నెంబర్స్ రాస్తే ఈజీగా వస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. N అంటే 14, X అంటే 24,
సి అంటే 3, హెచ్ అంటే 8. దీన్ని ఎలా రాశారు? QZFJ. Q అంటే 17, Z అంటే 26, F అంటే 6, మరి అదేవిధంగా J అంటే 10. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? 14 + 3 17, 24 + 2 26, 3 + 3 6, 8 + 2 10. 8 + 2 10 అంటే +3 + 2 +3 + 2. ఇక్కడ కూడా మనం చూస్తే ఇది 5 కదా, 5కి 3 కలిపితే ఎంత అవుతుంది? 8. అంటే హెచ్ యొక్క లెటర్ ఎంత? 8. యు 21, 21కి 2 కలిపితే 23. మళ్ళా ఎల్ 12, 12 కదా, 12కి 3 కలిపితే 15. ఏ 1, దానికి 2 కలిపితే 3, సి యొక్క లెటర్. మరి దీన్ని మనం తీసుకుంటే జెడ్ అంటే ఎంత? 26, 26కి 3 కలిపితే 29, 29 అంటే సి. అంతే కదా, 29 అంటే ఎంత? సి. మీరు ఇది చూసుకోవాలి. సి అనేది 3 మాత్రమే కాదు, 29 కూడా. ఏ అనేది 1 మాత్రమే కాదు, 27 కూడా. బి అనేది 2 మాత్రమే కాదు, 28 కూడా. ఆ విధంగా ఐడియా ఉండాలి మీకు. ఇక్కడ 3 కలిపినా ఇక్కడ 2 కలపాల. 9కి 2 కలిపితే ఎంత? 11. 11 అంటే కే. 11 కే అంటే 11. 11కి 3 కలిపితే 14. 14 అంటే ఎన్. 6 అంటే 18. 18కి 2 కలిపితే 20. 20 అంటే టి. సికేఎన్టి అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ప్యాటర్న్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా వేసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనం దీన్ని ఎన్కి 14 అంటే 17 ఇలా చేసుకునేటప్పుడు ఎందుకనంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ నెంబర్స్ ఏంటంటే మనకు ఐడియా ఉంటుంది. ఈ నెంబర్స్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ఈ నెంబర్స్ అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఫిఫ్త్ టైప్ ఏ విధంగా ఇచ్చాడో మనం చూద్దాం. టైప్ 5. టైప్ 5 క్వశ్చన్ ని మనం కన్సిడర్ చేసుకుంటే EDGEWAYS అనే పదాన్ని ESYAWEGD ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా పెద్దదిగా వచ్చింది అని అంటే పదం, పెద్ద పదం వచ్చిందంటే ఇక్కడ ఉన్న పదాలే ఇక్కడ కూడా ఉంటాయి. మ్యాక్సిమం 90%. చూడండి, ఈడి ఇక్కడ కూడా ఈడి ఉంది, ఈడి అనేది ఉంది, జిఈ ఉంది, జి ఉంది, ఈ ఉంది, డబ్ల్యూఏ ఉంది, వైఎస్ కూడా ఉంది, వైఎస్ కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు చెక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. అంటే పదాల యొక్క స్థానాలు మార్చుతాడు అంతే. పదాల యొక్క స్థానాలు ఏ విధంగా ఉన్నాయో మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ EDGEWAYS ఉన్న పదాన్ని ESY అని రాశాడు. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ రెండు దగ్గర ఈ అనేది ఉంది. దీన్ని మనం తీసుకుంటే ఫస్ట్ పదము, దాని తర్వాత ఇటు నుంచి SY, ఈకి ఈ, తర్వాత SY అంటే చివరి నుంచి వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఈకి ఈ రాశాను, దాని తర్వాత SY అయిపోయింది కదా, దాని తర్వాత ఏ ఉంది కదా, డబ్ల్యూ ఉంది కదా, ఈ ఉంది, జి ఉంది, డి ఉంది. అంటే ఈ ఒక్క పదాన్ని మొదట ముందు పెడుతున్నాడు, మిగతాదంతా ఏం చేస్తున్నాడంటే ఈ క్రమంలో వస్తున్నాడు, రివర్స్ లో వస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ జీని తీసుకుంటే జి అనే పదాన్ని మొదట తీసుకున్నాడు, తర్వాత ఈ విధంగా వచ్చాడు. అందుకనే కదా లాస్ట్ లో ఉంటుంది ఎల్ ఉంది, ఇక్కడ కూడా ఎల్ ఉంది. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం తీసుకుంటే JURISDICTION అనే పదాన్ని మనం తీసుకుంటే దీన్ని నేను సింపుల్ గా రాస్తాను. చూడండి, JNOITCIDSIRU. ఓకే, దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే జేకి జే రాశాను, మిగతాదంతా రివర్స్ రాశాను. ఓకే, మనకు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పదాలు ఇక్కడ ఉన్న పదాలు ఏమైనా తేడా ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు, ఏదైనా ప్యాటర్న్ ఉందేమో. కానీ మనం చెక్ చేస్తే ఇక్కడ ఉన్న పదాలు ఇక్కడ ఉన్న పదాలు కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి కొంచెం లాజికల్ గా థింక్ చేయండి. రీజనింగ్ లో 30 మార్క్స్ కు 30 తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. రీజనింగ్ కి మీరు చేయాల్సిందల్లా ఒకటే, లేటెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది,
రోజుకి లేకపోతే ఒక చాప్టర్కి సంబంధించి మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్ వస్తున్నది అదే. ఓకే, టైప్ 6 ని మనం తీసుకుంటే YAXV అనే పదాన్ని @ %9 and 3 గా రాసి, ABXY అనే పదాన్ని 9 @ %5 గా రాస్తే B యొక్క కోడ్ ఎంత? ఇది ఈ ప్యాటర్న్ అనేది అసలు పోవటలేదు. ఫస్ట్ ఏమో వర్డ్స్ ఇచ్చి నెంబర్స్ ఇచ్చి ఫలానా అంటే సంథింగ్ P యొక్క లెటర్ కానీ S యొక్క లెటర్ కానీ కనుక్కోమన్నాడు. తర్వాత ఏం చేశాడు, నెంబర్స్ ఇచ్చి పదాన్ని అంటే నెంబర్ స్థానాన్ని కనుక్కోమన్నాడు. అంటే 6 కోడ్ ఎంత అని చెప్పాను కదా, అది ఇచ్చాడు. ఇప్పుడేం అడుగుతున్నాడు, ఇట్లా ఒక సింబల్ ఇస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఇది. టైప్ 6 కాదు, టైప్ 1 కానీ దాని తర్వాత టైప్ 2 కానీ ఈ టైప్ 6 కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి 2024లో జరిగింది, 2025లో జరిగిన ప్రతి ఎగ్జామ్ లో అడిగారు. ఓకే, ఇక్కడ బి ఎక్కడుందో చూడండి. బి ఇక్కడే ఉంది కానీ ఇక్కడ లేదు. బి ఇక్కడ మాత్రమే సపరేట్ ఉంది, నాకు ఎవరితోటి సంబంధం లేదు అన్నట్లు ఉంది. బి ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉంది. ఏ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, వై ఉంది, ఏ ఉంది, ఏ ఉంది. బి మాత్రం ఇక్కడ లేదు. ఈ బి మాత్రం ఇక్కడ ఒక్కటే ఉంది. ఇక్కడ మనం తీసుకుంటే ఈ పదాల్లో కూడా మరి బి సపరేట్ గా ఉండాలి కదా. ఈ పదాల యొక్క ఈ సైన్స్ లో కూడా ఈ యొక్క చిహ్నాలలో కూడా సపరేట్ గా ఉండాలి. @ ఉంది, @ ఉంది, పర్సంటైల్ ఉంది, పర్సంటైల్ ఉంది, 9 ఉంది, 9 ఉంది. బి యొక్క కోడ్ ఎంత? 5. బి యొక్క కోడ్ ఎంత? 5. ఓకే, ఈ క్వశ్చన్స్ ని 5 సెకండ్స్ లోనే చేయాలి. ఎక్కువ టైం మీరు తీసుకోవద్దు. ఓకే, టైప్ 7 ని మనం తీసుకుందాం. టైప్ 7 ని మనం కన్సిడర్ చేస్తే మరలా అదే మోడల్ వచ్చింది. దీంతో 4th ఇది. ఓకే, 7, 8 sin R ని WQOZ గా, R sin 6, 7 ని MOQZ గా రాస్తే 6 యొక్క కోడ్ ఎంత? దీన్ని ఒక 5 సెకండ్స్ లో మీరు చేయడానికి ట్రై చేయండి. 5 సెకండ్స్ లో చేయడానికి ట్రై చేయండి. 6 యొక్క కోడ్ ఎంతో 5 సెకండ్స్ లో చేయండి. ఓకే, వచ్చింది ఆన్సర్ అనేది ఎంఏనా? ఎందుకనంటే 6 ఇక్కడ సపరేట్ గా ఉంది, ఇక్కడ కూడా సపరేట్ ఉండాలి. ఓ ఉంది, జెడ్ ఉంది, క్యూ ఉంది, ఇక్కడ ఎం ఉంది. కాబట్టి 6 యొక్క కోడ్ ఎంత? ఎం అనే మన ఆన్సర్ అవుతుంది. దీనికి పెన్ అనేది అవసరం లేదు. ఓకేనా, చూడండి టైప్ 8 ఎలా ఉందో చెక్ చేద్దాం. టైప్ 8